హలో సార్, ఇది వచ్చేసి మనకి పవర్ ప్లస్ మోడల్ అండి. ఇది పవర్ ప్లస్ మోడల్. దీన్ని చూసుకున్నట్టయితే దీని ఫీచర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, రండి ఒకసారి. సార్ దీంట్లో కూడా మనకి ఆ వెహికల్కి చెప్పినట్టు విధంగానే దీనికి కూడా 2 రిమోట్స్ 2 కీస్ అనేటివి వస్తున్నాయండి. దీనికి కూడా మనము వితౌట్ కీ రిమోట్తో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ బటన్ సార్. దీంట్లో కూడా ఇది 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకు వెహికల్ అనేది ఆన్ అవుతుంది సార్. ఇది ఆన్ అవ్వగానే దీంట్లో చూసుకున్నట్టయితే మనకు స్పెషల్ ఆప్షన్ ఒకటి ఉంటుంది సార్. దీంట్లో మనకి పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుందండి. ఈ పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉన్నప్పుడు మనకు వెహికల్ అనేది యాక్సిలేటర్ ఇచ్చినా సరే వెహికల్ అనేది మూవ్ అవ్వదండి. ఎందుకంటే దీంట్లో పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉంది. ఈ పార్కింగ్ మోడ్ ఎందుకంటే పిల్లలు కొన్నిసార్లు తెలియకుండా, ఇది వెహికల్ కంప్లీట్ సైలెంట్గా ఉంటుంది, వైబ్రేషన్ కూడా ఉండదు కాబట్టి కొన్నిసార్లు పిల్లలు తెలియకుండా యాక్సిలేటర్ ఇచ్చేస్తే బండి ముందుకు వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో దీంట్లో పార్కింగ్ మోడ్ ఆప్షన్ అనేది ఉంది సార్. ఈ పార్కింగ్ మోడ్ వెళ్ళాలంటే మనకి జస్ట్ బ్రేక్ పట్టుకుంటే ఇది డ్రైవింగ్ మోడ్కి వస్తుందండి. ఇప్పుడు మీరు యాక్సిలేటర్ ఇస్తే బండి అనేది మూవ్ అవుతుంది. చూసుకున్నట్టయితే దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయండి. మీరు డిఎల్ఎక్స్లో ఏ ఫీచర్స్ అయితే చూస్తున్నారో దీంట్లో కూడా పవర్ ప్లస్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని మార్పులు ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. దీంట్లో చూసుకున్నట్టయితే మన దాంట్లో స్పీడ్ బటన్ చూస్తాము. దీంట్లోనేమో మనము డైరెక్ట్ స్విచ్ చూస్తామండి. ఇక్కడ 1 to 3 మోడ్స్ ఉంటాయి. ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనమాట. 1 to 3 అనేది 1లో ఉన్నప్పుడు ఈకో మోడ్, 2లో ఉంటే సిటీ, 3లో ఉంటే స్పోర్ట్స్ మోడ్ అనేది దీంట్లో పోతుంది. మనకి ఇక్కడ మారేది ఇక్కడ తెలుస్తుందండి. ఏ మోడ్లో వెళ్తున్నాం అనేది మనకు డిస్ప్లేలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సార్. దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ ఎంత ఉందో అనేది తెలుస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది ఈ డిస్ప్లేలో కనిపిస్తుందండి. దీంట్లో మనకి రివర్స్ గేర్ కూడా ఆప్షన్ ఉంది సార్. ఆ వెహికల్లో ఉన్నట్టు దీంట్లో కూడా మనకు రివర్స్ గేర్ ఆప్షన్ ఉంది. మీరు ఆర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని యాక్సిలేటర్ ఇస్తే మనకు వెహికల్ అనేది రివర్స్లో వెళ్తుందండి. దీంట్లో మనకి 2 హార్న్లు వస్తాయి సార్. ఈ సైడ్ కూడా హార్న్ వస్తుంది, ఈ పక్క కూడా హార్న్ వస్తుంది. ఇవి వచ్చేసి ఇండికేటర్స్ అనమాట. ఈ 2 కూడా ఇండికేటర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లైట్ అనమాట. లైట్ మనకు డిఎల్ఆర్ ఉంది, దీంతో పాటు ఎల్ఈడి లైట్ కూడా ఉందండి. దీంట్లో మనకు లో బీమ్, హై బీమ్ ఆప్షన్ కూడా ఈ డిస్ప్లేలో అనేది మనకు కనిపిస్తుందండి. దీంట్లో మనకి సేమ్ దాంట్లో రిమోట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా రిమోట్ ఫీచర్స్ అవే ఉంటాయి సార్. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, యాంటీ థెఫ్ట్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంటుంది. దీంట్లో బెస్ట్ ఏమంటే దీంట్లో క్రూజ్ మోడ్ ఆప్షన్ కూడా ఉందండి. ఈ క్రూజ్ మోడ్ ఆప్షన్ ఏంటంటే మీరు జస్ట్ ఒక 10 సెకండ్స్ మీరు ఒక స్పీడ్ హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే, ఒక 10 సెకండ్స్ మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ అనేది అదే రన్ అవుతుందండి. జస్ట్ మీరు యాక్సిలేటర్ వదిలేసినా సరే ఇంకా వెహికల్ అదే మూవ్ అవుతుంది అనమాట. ఈ యాక్సిలేటర్ ఇవ్వకుండా మనకు వెహికల్ మూవ్ అవుతుంది. ఇది జస్ట్ దీన్ని ఆఫ్ చేయాలంటే ఒకసారి మీరు యాక్సిలేటర్ కదిలిచ్చినా లేదంటే బ్రేక్ పట్టుకున్నా ఇది అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది క్రూజ్ మోడ్ అండి. దీంట్లో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉందండి. మీరు మొబైల్ ఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది సార్. ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. మీరు వెహికల్ ఇది ఛార్జ్ ఇక్కడ పెట్టేసి మీ మొబైల్ దీంట్లో పెట్టేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది సార్. దీంట్లో కూడా మనకు డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. మీరు వెహికల్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని మీరు బ్యాటరీ తీసుకొని వెళ్ళి మీరు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ దీన్ని బ్యాటరీ ఓపెన్ చేసి మీరు దాంట్లో చూసినట్టే దీంట్లో కూడా మనం ఎంసీబీ ఆఫ్ చేసుకొని జస్ట్ మీరు ఈ క్యాప్ పైనుంచి ఓపెన్ చేసుకొని జస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేసుకోవాలండి. ఇది డిస్కనెక్ట్ చేసి మీరు బ్యాటరీ తీసుకొని వెళ్ళినట్టయితే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ అడ్వాంటేజ్ సార్. దీంట్లో కూడా ఇది కూడా బ్యాటరీ సేమ్ అండి. బ్యాటరీ వారంటీ అనేది సేమ్ ఉంటుంది సార్. మీకు దాంట్లో ఏదైతే మీకు 3 years ఇచ్చున్నామో దీంట్లో కూడా 3 years ఉంటుంది. మోటార్ చూసుకుంటే 2 years ఉంటుంది. కంట్రోలర్ ఛార్జర్ 1 year ఉంటుంది సార్. దీంట్లో మనకు లెడ్ యాసిడ్లో కూడా బ్యాటరీ ఉంది సార్. లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నట్టయితే మీకు ఈ వెహికల్ చాలా తక్కువ కాస్ట్లో పడుతుంది సార్. మీరు అనుకుంటున్నట్టు 50-60 రేంజ్లోనే మీకు ఈ వెహికల్ వస్తుంది మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే. అదే లిథియం అయాన్ బ్యాటరీ తీసుకుంటే మీరు మినిమం 75 నుంచి స్టార్టింగ్ పెట్టుకోవాలి సార్. మీరు లిథియం అయాన్ బ్యాటరీలో లిథియం అయాన్ బ్యాటరీ ఏంటంటే మనకు 3 years బ్యాటరీ వారంటీ ఉంటుంది. 4.5 years వరకు మీకు బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది. అదే మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నట్టయితే మీకు 6 months 1 year వారంటీ, లైఫ్ కూడా 6 months అంతే ఉంటుంది సార్. అది 1 year ఉంటుంది. ఇదైతే మీకు 3 years వస్తుంది. మీరు నడుపుకునే దాన్ని బట్టి మీరు డైలీ 80 kilometers తిప్పుతున్నారంటే మీరు 100% మీరు 3.5 years ఈజీగా నడుపుకోవచ్చు దీన్ని. లేదు మీరు ఇంకా తక్కువ నడిపిస్తున్నారు, డైలీ మేము ఛార్జింగ్ పెట్టట్లేదు, 2 days 3 days ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే మీకు ఇది ఎక్కువ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. దీంట్లో కూడా మనకు BLDC QS మోటార్ ఉంటుంది సార్. దీంట్లో కూడా BLDC QS మోటరే ఉంటుంది. ఇది కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఏ వాటర్లో వెళ్ళినా మీరు ఏ వర్షంలో వెళ్ళినా కానీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఇది 10 inches టైరు, ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. ఇది 10 inches ట్యూబ్లెస్ టైర్. ఇది BLDC QS మోటార్ ఉంటుంది అంటారు.
దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్రీ ఇస్తున్నాం సార్ ఈ వెహికల్ కూడా. ఇది మనకు టెలిస్కోప్ సస్పెన్షన్ ఉంది దీంట్లో మనకి. ఇది ఐక్యాడ్ అప్రూవల్, ఇది కూడా దీనికి నంబర్ ప్లేట్ ఉంటుంది సార్. ఇది చూసుకున్నట్టయితే మీరు ఏ ట్రాఫిక్ పోలీస్ ఎవరేం అడగరండి. ఇది లో స్పీడ్ వెహికల్ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ వస్తుంది ఇక్కడ. ఇది లేడీస్ ఫుట్ రెస్ట్ వస్తుంది. దీంట్లో మనకి కాల్ పెట్టుకోవడానికి కూడా ఇది ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇది కూడా చూసుకున్నట్టయితే మనకు బటన్ ప్రెస్ ఉంటుందండి. ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇది అనేది బయటకు వస్తుంది అనమాట. ఇది బటన్ ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. ఇది ఉంటుంది. ఇది కూడా బాడీ ABS ఫైబర్ ఉంటుందండి. ఇది కూడా మంచి క్వాలిటీ ఫైబర్. ఇది కూడా మీరు చూసుకున్నట్టయితే ఫైబర్ మంచి క్వాలిటీ ఫైబర్ అండి. దీని థిక్నెస్ కూడా మీకు ఇక్కడ ఈ బండికి చూసుకున్నట్టయితే దీన్ని చూడండి. ఇది ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మంచి క్వాలిటీ అండి ఇది. దీనికి ఎందుకు ప్రెస్ చేసి చూపెట్టట్లేదు అంటే నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇది ప్రాబ్లం అవుతుంది అని దాన్ని చేయలేదు. ఇది ప్రైస్ వచ్చేసి మనకు 50,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. దీంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నట్టయితే మీరు 55,000లో మీకు ఈ వెహికల్ వస్తుంది. అదే మీరు లిథియం అయాన్ బ్యాటరీస్తో తీసుకుంటే మీకు 75,000 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి సార్ దీంట్లో కూడా. ఇది వచ్చేసి ఛార్జర్ అండి. ఇది ఛార్జరు మనం ఇంట్లో వాడే 6 amps 16 ampsలో మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది మీరు ఇంట్లో ప్లగ్లో కనెక్ట్ చేసి ఇది బ్యాటరీ కానీ వెహికల్ కానీ పెట్టినట్టయితే మీరు వెహికల్ అనేది ఛార్జ్ అవుతుంది, బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు దీనికి పెట్టాలనుకుంటే డైరెక్ట్ వెహికల్కి పెట్టాలనుకుంటే ఇక్కడ ఉంటుందండి ఆప్షన్. వెహికల్కి పెట్టాలనుకుంటే ఇదనమాట. జస్ట్ మీరు ఇంకోటి ఒకవేళ బ్యాటరీకి పెట్టాలనుకుంటున్నారంటే బ్యాటరీలో వచ్చేసి మనకి డైరెక్ట్ ఇక్కడ బ్యాటరీకి కూడా కనెక్ట్ చేయొచ్చు. మీరు బ్యాటరీ బయటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇది మీరు డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేయాలంటే దీనికి కనెక్ట్ చేయాలి. లేదు మీరు డైరెక్ట్ వెహికల్గా పెట్టాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీరు వెహికల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు 1 year వారంటీ ఉంటుందండి. ఇది 1 yearలో మీకు ఎన్నిసార్లు పాడైనా మేము సర్వీస్ అనేది ఇస్తాం సార్. మా దగ్గర సర్వీస్ కూడా చూసుకున్నట్టయితే సర్వీస్ కూడా మాకు ఇక్కడే అవుతుందండి. సర్వీస్ కూడా మీకు సర్వీస్ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనది హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి స్పేర్స్ కావాలన్నా మీకు సర్వీస్ కావాలన్నా ఇమీడియట్ 24 hours మీకు స్పేర్స్ అయినా అవైలబుల్ ఉంటాయి. 24 hours మీకు సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే లైక్ ఎట్లా అంటే మీరు వెహికల్ మూవ్ అవ్వట్లేదు, వెహికల్ ఆన్ అవ్వట్లేదు అని అనుకుంటే కస్టమర్ టెక్నీషియన్ డోర్ స్టెప్ సర్వీస్ అనేది ఇస్తాడు. ఒకవేళ వెహికల్ మూవ్ అవుతుంది, వెహికల్ ఆన్ అవుతుంది అని అనుకుంటే మీరు వెహికల్ స్టోర్కి తీసుకొచ్చినట్లయితే మేము ఇక్కడే సర్వీస్ ఇస్తామండి. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మణికొండ అండి, రెడ్ బకెట్ బిర్యానీ ఆపోజిట్లో ఉంది మా షోరూమ్. ఇది మణికొండ పైప్ లైన్ రోడ్లో. నా నంబర్ వచ్చేసి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. వాట్సాప్ త్రూ కానీ కాల్ త్రూ కానీ ఏ విధంగా అయినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. నా నంబర్ వచ్చేసి 7569363699 అండి. 7569363699. థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు మీరు దీంట్లో సింగిల్ బ్యాటరీ గురించి తెలుసుకున్నారండి. నేను డ్యూయల్ బ్యాటరీ కూడా ఉంది మన దగ్గర ఆప్షన్. ఇది వచ్చేసి డ్యూయల్ బ్యాటరీ అనమాట. మనకు డ్యూయల్ బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది సింగిల్ బ్యాటరీ. ఇది సింగిల్ బ్యాటరీతో కూడా కావాలంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే డ్యూయల్ బ్యాటరీతో కావాలన్నా మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకేసారి మనము 2 బ్యాటరీలు కూడా దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి డ్యూయల్ బ్యాటరీ అండి. ఇది మీరు డైరెక్ట్ వెహికల్లో ఒక బ్యాటరీ అయిపోయిన తర్వాత ఒక బ్యాటరీ మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి దగ్గర ఇది 120 నుంచి 140 వరకు మనకు మైలేజ్ వస్తుంది. ఇది డ్యూయల్ బ్యాటరీ ఉండడం వల్ల. అది సింగిల్ బ్యాటరీ అయితే మనకు 100 kilometers ఏ విధంగా చెప్తున్నాము. ఇది కూడా మనకు 120 kilometers నుంచి 140 kilometers రేంజ్ వరకు మనకు ఇది డ్యూయల్ బ్యాటరీ వస్తుంది. మీరు సింగిల్ బ్యాటరీ అయినా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో డబుల్ బ్యాటరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు ఈజీగా దీని బ్యాటరీని క్యారీ చేయొచ్చు అనమాట. దీని ప్రైస్ ఎంత సార్? ఇది మీరు దీన్ని డ్యూయల్ బ్యాటరీతో తీసుకున్నట్టయితే మీకు 1.2 వరకు పడుతుంది సార్. ఇది 1,20,000 వరకు పడుతుంది. మీరు సింగిల్ బ్యాటరీతో తీసుకున్నట్టయితే మీకు 80,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. లైక్ మీరు తీసుకునే మోటార్ కెపాసిటీని బట్టి, మీరు తీసుకునే వీల్ సైజుని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీని బట్టి కూడా మనకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మోడల్లో DLX మోడల్లో వచ్చేసి మనకు 80,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. లిథియం అయాన్ బ్యాటరీస్లో తీసుకున్నట్టయితే 80,000 నుంచి మీకు 1,20,000 వరకు ఉన్నాయి. పవర్ ప్లస్ మోడల్లో చూసుకున్నట్టయితే మనకి మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీలో తీసుకుంటే మీకు 60 kilometers నుంచి 70 kilometers రేంజ్ వరకు వస్తుంది. అదే మీరు లిథియం అయాన్ బ్యాటరీస్ తీసుకున్నట్టయితే మీకు 80 kilometers నుంచి 120 kilometers రేంజ్ వరకు ఉంటాయండి. లిథియం అయాన్ బ్యాటరీస్ లైక్ కెపాసిటీని బట్టి మీరు ఎంత వోల్టేజ్, ఎంత ఏజ్, ఎంత ఆంపియర్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మైలేజ్ వస్తుంది సార్. ఇది మనకు 60,000 నుంచి మనకి ఇది 95,000 వరకు దీంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి మనకి.
వెహికల్ ఒకటే ఉంటుందండి, బ్యాటరీ మోటార్ కెపాసిటీని బట్టి బండి రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. 1972లో వీళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఒకసారి చూద్దాం అసలు వీళ్ళ తాలూకా సక్సెస్ వెనకాల సీక్రెట్స్ ఏంటో. మనకి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా మీకు చూపెడతారండి. చాతక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అప్పుడు తీసిన ఫొటోస్ ఇవి అన్నీ. అప్పట్లో మిడిల్ క్లాస్కి చాతక్కి విడదీరని అనుబంధం ఉంది. సో మామూలు క్రేజ్ కదా అసలు చాతక్కి. చూసారుగా అప్పుడు చాతక్ ప్లాంట్ ఇదంతా. ఒకసారి అటు సైడ్ కూడా చూడవచ్చు మీకు వెహికల్స్. అది అప్పట్లో అన్బీటబుల్ 75 కిలోమీటర్స్ మైలేజ్. ఇది అప్పట్లో టాప్. చూడొచ్చు చాతక్ విజువల్స్ కూడా మీరు. మీరు చూడొచ్చు ఆ ఇయర్స్ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. 1995, 1999, 2004, 2005, 2014, 2019లో ఫస్ట్ చాతక్ ఎలక్ట్రికల్ రివల్యూషన్ స్టార్ట్ చేశారు వాళ్ళైతే. సో అప్పటి నుంచి ఇవి స్టార్ట్ అయింది జర్నీ వెళ్ళి. ఒకసారి ఇక్కడ ఇవి వెహికల్స్ ఉన్నాయి మనకి. 2023 మోడల్, 2014 మోడల్, 2024 మోడల్. ఒకసారి అవి చూపెడతాం మీకు. ఒకసారి రండి. చూసారుగా ఇదే ఈవీ వెహికల్. ఇది 2024 మోడల్, రీసెంట్లీ లాంచ్ చేశారు ఇది కూడా. ఒకసారి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం మనం వాళ్ళని అడిగి. చాలా బాగుంది వెహికల్స్ అయితే. దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి మైలేజ్ ఎంత, వీటి ప్రైస్ ఎంత, స్టార్టింగ్ ప్రైస్ ఎంత, ఈ వెహికల్స్ ఎంతవరకు మైలేజ్ వస్తుంది, ఒకసారి అన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఈ వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన సేల్స్ మ్యాన్ ఇక్కడ రజక్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. బ్రో ఒకసారి ఈ వెహికల్ గురించి మనం చెప్దాం క్లియర్గా. హాయ్, నా పేరు రజాక్. ఇది కీలెస్ వెహికల్, చతక్ ప్రీమియం అర్బన్ 2424 మోడల్. ఇది కీలెస్ వెహికల్. జస్ట్ ఇక్కడ సింగిల్ ప్రెస్ చేస్తే చాలు బండి ఆన్ అయిపోతుంది. ఫస్ట్ మీకు ఇట్లా చూపిస్తుంది. డబల్ క్లిక్ చేస్తే బండి ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైనా బండి ఆన్ అయిపోయి స్టాండ్ మీద ఉంటే, సెంటర్ స్టాండ్ అయినా సైడ్ స్టాండ్ అయినా ఉంటే న్యూట్రల్ ఉంటుంది వెహికల్. ఇప్పుడు ఛార్జింగ్ చూడొచ్చు మీరు. 53% ఛార్జింగ్ ఉంది. 67 కిలోమీటర్ వెళ్ళొచ్చు వెహికల్. ఇంకా దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. బ్లూటూత్ నోటిఫికేషన్ ఫోన్కి వస్తే ఇక్కడ కూడా చూపిస్తారు డిస్ప్లేలో. ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి దీనిలో. డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా నావిగేషన్ కూడా వస్తుంది, 10/10 నావిగేషన్ వస్తుంది. ఇంకా మ్యూజిక్ కూడా మనం బ్లూటూత్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ దాకా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ సౌండ్ ఇంకా వాల్యూమ్. ఇది 2 ఫీట్ దాకా బండి దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇది కీలెస్ వెహికల్. ఇది 2 ఫీట్ కంపల్సరీ బండి దగ్గర ఉండాలి. ఇది లేకపోతే బండి ఏం చేయలేదు, బండి ఆన్ కూడా కాదు. రైట్ ఇండికేటర్ ఉంటుంది, లెఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. ఇది లైట్, ఫ్రంట్ లైట్ వస్తుంది. ఇది అప్పర్ డిప్పర్. ఇది హారన్. ఎప్పుడైనా బండి ఆన్ అయిపోయినప్పుడు స్టాండ్ మీద ఉంటే న్యూట్రల్ ఉంటుంది. స్టాండ్ తీసేసి తర్వాత ఏదైనా బ్రేక్ పెట్టుకుని, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా బ్రేక్ పెట్టుకొని డీ ప్రెస్ చేయాలి. అప్పుడే డ్రైవ్ మోడ్లో వస్తుంది వెహికల్. అప్పుడు దాకా బండి వెళ్ళలేదు. దీంట్లో రివర్స్ కూడా ఉంది. ఇదే బ్రేక్ పట్టుకొని లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ వస్తుంది. పర్ అవర్ 3 కిలోమీటర్స్ వెళ్తుంది వెహికల్. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ సింగిల్ క్లిక్ చేస్తే గ్లో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి వెహికల్ ఛార్జర్. ఇది వచ్చేసి వెహికల్ ఛార్జర్ 16 amp సాకెట్లో పెట్టాలి. దీనికి అర్థింగ్ కంపల్సరీ కావాలి. ఇక్కడ చూపిస్తుంది మీకు. ఎక్కితే గ్రీన్ లైట్ వస్తుంది ఓకే అని, ఎక్కకపోతే రెడ్ లైట్ వస్తుంది ఫాల్ట్ అని. అప్పుడే మీకు అర్థింగ్ కంపల్సరీ ఉండాలి వెహికల్కి.
ఇంట్లో ఛార్జింగ్ పెట్టాలంటే మళ్ళీ దీనికి బ్యాగ్ వస్తుంది. ఇది ఇక్కడ పెట్టచ్చు మనం. ఇది యూఎస్బి ఫోన్ కేబుల్ ఛార్జింగ్. ఇది టూల్ కిట్ వస్తుంది. ఇది వెహికల్ది మిర్రర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఫోన్ కూడా పెట్టచ్చు మనం. ఫోన్ యూఎస్బి ఫోన్ కేబుల్ ఛార్జింగ్ పెట్టేసి ఇది లాంగ్ ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది మళ్ళీ. ఇది 21 లీటర్స్ డిక్కీ కెపాసిటీ. ఫుల్ హెల్మెట్ వస్తుంది దీనిలో. ఇది ఛార్జింగ్ సాకెట్. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మనం సీట్ కూడా క్లోజ్ చేయొచ్చు. కింద నుంచి వైర్ గ్యాప్ వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ పెట్టానంటే 120 కిలోమీటర్స్ వెళ్తుంది వెహికల్. బండి ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇక్కడ లోగో కూడా వస్తుంది చదక్ది. ఇంకా ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. ఇది ఇందాక మీకు రివర్స్ మోడ్ గురించి చెప్పిన కదా, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ వస్తుంది. దీనిలో వెహికల్ రివర్స్ కూడా వెళ్తుంది. మీకు చూపిస్తా. చూసారు కదా రివర్స్ కూడా వెళ్తుంది మన వెహికల్. మీరు ఈ అడ్రస్కి రావాలంటే ఒకసారి నేను మీకు అడ్రస్ చెప్తా. మనకు వచ్చి రాయదుర్గం దగ్గర చాగోస్ ఆపోజిట్లో చాతక్ ఈవీ షోరూమ్ అయితే ఉంది. ఒకసారి మీ సైట్ విజిట్ చేసి మీకు నచ్చిన వెహికల్ చూసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాకు డిస్ప్లేలో నెంబర్ స్క్రోల్ అవుతుంది. వాళ్ళకి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి. అంతవరకు సెలవు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా.